బబ్లు ఏంట్రా? నువ్వు ఎప్పుడైనా రింగులు తీసావరా? తీయలేదు. లేదా? ఇప్పుడు తీస్తాను, చూసి నేర్చుకో. ఏడు శని మోహం. అరే చూసా 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 రింగ్ కొంచెం చూసా రింగు. అది అరే ఏం చేస్తున్నారా? రమ్మీ ఆడుతున్నాను, డిస్టర్బ్ చేయక. ఓడి అమ్మా, మళ్ళీ 5,000 బొక్క. రే నేను నీకు అందుకే చెప్పాను, ఆ రమ్మీలో డబ్బులు బొక్క పెట్టుకున్న బదులు నాలా ఒక్క కొట్టరా. రారా రా రా, ఇక్కడే ఈ లోపలే రా. ఇంకెందరూ రా ఇదే పైకా. చూసుకో, ముళ్ళు కూర్చుకుంటే. సరే సరే. చెయ్యేవి పట్టుకో. పద పద పద, లోపల పద. 2 దెమ్మలు ఉంటాయి, ఆ దెమ్మల మీద కూర్చుందాం. చెయ్యి వస్తావా? అమ్మయ్యా అమ్మయ్యా అమ్మా. ఏంట్రా ఎంత దూరం తీసుకుని వచ్చావు? ఓ బాబు, ఈ దూరం తీసుకొస్తా మీ నాన్నకి దొరకరా. మీ నాన్నకి కాదు, ఎవరి నాన్నకే దొరకం, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. నిజమే కానీ బాగా దూరంగా ఉందా బాబు. ఎక్కడ వచ్చి ఏం చేస్తారా? నువ్వు ఎలా అంటావని నీకోసం తీసుకొచ్చాను రా. ఏంట్రది? బీడీలు. బీడీ? సరే నీకోసం తెచ్చాను రా. నేను కూడా నా కోసం తీసుకొచ్చారా. ఇదిగా పేక మొక్కలు. పేక మొక్కలు అవునా? అదంతా నేను చూసుకున్నా, పర్లేదా? సరే వస్తా, లైన్లో ఉండు. ఏంటి పనులు ఎంతవరకు వచ్చాయి? పనులు మామూలు లేవరా, దుమ్దమ్గా అయిపోతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది. కలెక్షన్స్ విపరీతంగా ఉండాలి. సరే, ఎలా ఉండాలంటే మన హీరో టాప్ అవ్వాలి, అర్థమవుతుందా? ఓకే. అందుకే డెకరేషన్ సామాన్లు ఎంతవరకు వచ్చాయి? డెకరేషన్ అన్ని కాంట్రాక్ట్ ఇస్తాము. రేపు పొద్దున్న రాగానే పూల దండలు, బ్యానర్లు, డప్పులు, పాలడాలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అవునా? ఇంకా టికెట్స్ ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ చెప్పేసాము. దగ్గర 100, 150 కొంచెం బ్లాక్ చేస్తాడు. ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు. నాకు ఫోన్ చేయి. సరే సరే చెప్పరా, నేను చూసుకుంటాను రా. ఎన్ని పనులు నేను చూసుకోలేంటో. రే వెళ్ళరా. పాలైతే ఉదయం పెట్టించిన కబురు ఇప్పుడు వస్తావా? అరే ఏట్రా బాబు, మా నాన్న పొద్దున్న లేచిన దగ్గర నుంచి పని చంపేస్తాను నన్ను. ఇప్పుడు కూడా ఏదో పని మీద బయటికి వెళ్తున్నాను. సర్లే కానీ వచ్చే వారం ఎన్టీఆర్ గారి సినిమా గుర్తుంది కదా, ఈసారి అలాగే 200 రోజులు ఆడించాలి. ఎందుకు గుర్తులేదురా? ఎందుకే ఆ పూల సంగతి ఏం చేసావు మరి? పూల సంగతా మా దాంట్లో ఉన్నాయి కదా, అదేదో 100 రోజులు కట్టేస్తానంట. దానికోసం పెద్ద దండ చేస్తున్నాను నేను. సరే అయితే ఆ పాల సంగతి నేను చూసుకుంటానులే. మాకు అలాగే గేదెలు ఉన్నాయి కదా, మా నాన్న తెలియకుండా తీసుకొచ్చేస్తాలే. సరేనా? ఎందుకు పులాసాలు ఎంతవరకు వచ్చారా? పులాసాలా మన వెంకట గారికి కబురు పెట్టేశాను, ఆడ చూసుకుంటా మొత్తం అంతా. సరే అయితే రే డబ్బులు నుంచి మర్చిపెట్టాను. మన పోలిమేర నుంచి థియేటర్ వరకు రీల్ పట్టుకుని వస్తారా? అప్పుడు డబ్బులు ప్రతిదీ ఉండాలి. అరే అందరినీ చూసుకుంటలేరా బాబు. సరే అయితే థియేటర్కి వెళ్ళి వాంటతో మాట్లాడితే వద్దాం పదా. సరే పదా. ఇంకేంట్రా విషయాలు? లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుందిరా బొబ్బులు. నెక్స్ట్ వీక్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయి. నెక్స్ట్ వీక్ ఎందుకు? ఈరోజు సాయంత్రం వెళ్దాం. ఈరోజు సాయంత్రమా? అరే ట్రిప్ అంటే ఏదో ప్లాన్ చేసుకుని నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చు కానీ సడన్గా ఇప్పుడు ఏంట్రా? ట్రిప్ అంటే సడన్గా వెళ్దామేరా, ప్లాన్ చేసుకుని వెళ్ళడం కాదు. సరే ఎందుకు ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు అరకు, అరకు టు లంబసింగ్, లంబసింగ్ 2 days స్టే చేద్దాం. మళ్ళీ లంబసింగ్ టు అరకు, అరకు టు వైజాగ్, వైజాగ్ టు హైదరాబాద్. అది కూడా బైక్ మీదే వెళ్దాం. లాంగ్ డ్రైవ్ బాగుంటుంది. ఏమంటాం? మామూలు లేదురా, సూపర్ ఉంది. అబ్బా అరే ఏటవరా
ఈ జీతం చిరాకేస్తుంది. ఏమైందిరా? ఏమమ్మడు ఏంటి, పొద్దున్న లేకడం, తినడం, కాలేజీకి వెళ్ళడం, రావడం, వాళ్ళు చదువుకోవడం, పడుకోవడం, ఇది తప్ప ఇంకేమీ లేదురా యాదవ జీవితానికి. నీకోటి తెలుసా? ఏంటి? వచ్చే వారం నుంచి ఆ, మన పక్క ఊర్లో ఆ, తిరణాలంట. ఆ, ఏంటి తిరణాలా? తిరణాలే. నాకు తెలీదురా. ఈసారి చాలా పెద్దదిగా చేస్తున్నారంటరా బాబు. ఏంటి అవునా? ఆ, దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాల నుంచి అందరూ పోతున్నారట. ఏంటి 15 గ్రాములు వస్తున్నాయా? ఇంకా ఈసారి కలరింగ్ మామూలుగా ఉండదు. మంచి 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 గుంటలు వస్తారు. 7 గంటలు? ఆ, అవునరా. ఆ, అప్పట్లో అదేరా ఆ. మహాలక్ష్మి గారి గుంటంకోకే కదా, అది కూడా వస్తుందా? వస్తుందిరా. ఆహా. పడియాలంటే నువ్వు దాని పడే నేను పండు పడేస్తున్నా. దీనికి తోడు ఆ తిరణాల్లోని భోగమేళాలు, భోగమేళం, డాన్సులు, హరికథలు, బుర్రకథలు, కథలు. మామూలుగా ఉండదు అక్క. మొత్తం అన్ని బట్టలు నీటికి సర్దుకో, రేపు వెళ్దాం. సరేనా? సరేరా. పద వెళ్దాం. ఇంకేంటి? అబ్బా బాబాయ్ ఆగరా, వస్తున్నాను రా.